పరిశుద్ధుడు జీవముల దేవుడు లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీయ ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు దేవుని పిల్లారా? అందరూ బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మిమ్మల్ని అందరినీ చూస్తున్న భాగ్యాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. మన జీవితంలో ఈ లోకము కాలగతులు గతించిపోతున్నాయి, సమయము పొట్టివల గతించిపోతుంది, ప్రభు రాకడ సమయం అవుతుంది, సమీపిస్తుంది ప్రియ సహోదరి సోదర. కాబట్టి అపవాదైన సైతాను కుటుంబాల మీద, ఈ లోకం మీద, సమాజం మీద, అనేక వ్యక్తుల మీద ఆయన యొక్క పాపం అనే పాపం అనే యొక్క దుప్పటి కింద అందరినీ దేవునికి దూరపరచాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాం. కాబట్టి మనం క్రీస్తు బిడ్డగా పిలువబడుతున్న మనము జ్ఞానం కలిగి జీవించాలి. బుద్ధి గల జ్ఞానం వలె ఉదయకాలం నిలిచి దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి దేవుడు రాకడ సమీపిస్తున్న గుర్తిరిగి మనము విశ్వాసం నిరీక్షణ కలిగి జీవించవలసిన ప్రభుత్వం కోరుచున్నాం. ప్రియ సహోదరి సహోదరు, మన దేవుడు మనల్ని ప్రేమించి ఇస్తున్న అద్భుతವಾಗಿ మనందరం కలిసి చదువుకుందాం. నిర్గమకాండం 14:13 అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణ మీరు ఊరక నిలుచుని చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులో ఇక మీద మరి ఎన్నడూను చూడరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చూడండి, ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో బానిసత్వంగా బతుకుతారు. ఆ ఫరో కఠినమైన బానిసత్వం కలిగి కఠినమైన పనులు వెట్టి చాకిరి చేపించి వారిని ఎంతగానో శోధిస్తారు, బాధ పెడతారు. అటువంటి సమయంలో దేవుడిని యెహోవాని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ మూలుగులు విని వారిని రక్షించాలని ఆశపడతారు. అటువంటి సమయంలోనే మోషేని ఏర్పరచుకున్నాడు. మోషే వారిని విడిపించిన తర్వాత ముందు చూస్తే సముద్రం ఎదురవుతుంది, వెనక చూస్తే ఫరో సైన్యం ఎదురవుతుంది. వాళ్ళు సనిగారు గొనిగారు, కానీ దేవుడి వాక్కు మటుకు ఆయన నెరవేర్చక మానక ఉండలేదు. తన బిడ్డల పట్ల ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, ఆ యొక్క వాగ్దానం చేసినాడో, అబ్రహాం గారు, ఇస్సాకు గారు, యాకోబు దేవుడు ప్రమాణం చేసిన ప్రమాణం నెరవేర్చాలని, వారు ఎంత సనిగినను వాళ్ళు ఎంత గొనిగినను వారు తప్పించాలని దేవుడు పగలు మేఘమై రాత్రి అగ్నిస్తంభమే వాళ్ళని కాపాడుతాడు. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రజలు ఎంతగానో వాళ్ళు బాధకులోనైనా ముందు సముద్రం ఉంది, వెనక శత్రు పోరాటం ఉంది, ఏమి చేయాలో అర్థం కాని స్థితి ఉన్నప్పుడు దేవుడు మహాకృపతో ఆయన శక్తితో సముద్రం 2 పాయలుగా చేసి వారిని విడిపించి విమోచించి ఆ యొక్క శత్రువులను, ఐగుప్తులు ఆ యొక్క నీటిలో మొత్తం ఆ సముద్రంలో వాళ్ళని హతసాక్షులుగా మార్చేస్తాడు. వాళ్ళని బూస్తాడు. అంటే వాళ్ళ శత్రువులు ఉండకుండా చేసిన దేవుడే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఈ ఉదయకాల సమయం వాగ్దానం ప్రియ సహోదరులు, మన జీవితంలో కూడా అనేకమైన ప్రమాదాలు ఉన్నాయి, అనేకమైన శత్రు పోరాటాలు ఉన్నాయి, అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేక రోగం వ్యాధి బాధతో మనం కుమిలిపోతున్నాము, ఏమి చేయలేని స్థితిలో ఉన్నాము, నిరుత్సాహ స్థితిలో ఉన్నాము, వేదనకర స్థితిలో మార్గం లేక, ఆలోచన లేక, ప్రణాళిక లేక, మన అవసరానికి అక్కర తీర్చేవారు లేక ఎంతో భారాభరితమైన జీవితం అనుభవిస్తున్నాము. ప్రియ సహోదరి సహోదరు, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీరు ఊరక ఉండండి, భయపడకుడి, నేడు మీ జీవితంలో జరగబోయే రక్షణ కార్యం మీరు కన్నులారా చూచెదరు. మీరు మౌనంగా ఉండండి సార్. మీరు దేవుడు నమ్ముకుంటే వల్ల దేవుడు మీ పక్షాన కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎన్ని కఠిన స్థితిలో ఉన్నా, ఇంకా నువ్వు పీకల్లాగాని సమస్యలు మునిగిపోయినా, నీ జీవితమే పతనం అయిపోయినా, భవిష్యత్తు లేదని, మార్గం లేదని, ఇంకా నా జీవితం బాగుపడదని చెప్పేసిన స్థితిలో ఉన్నావా, దేవుడు అంటున్నాడు, భయపడుకుడి, నేడు నేను కలగజే నీ జీవితం దేవుడు గొప్ప కార్యం చేసే రక్షణ కార్యము నువ్వు కన్నులారా చూస్తున్నావు. ఇంకా నీ శత్రువులు అంటే ఆ ఐగుప్తులు అంటే నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో, భారాభరితంగా అనుభవిస్తున్నావు, శోధన పడుతున్నావు, అది అప్పుల స్థితిలైనా, ఆర్థిక స్థితిలైనా, కుటుంబ స్థితిలైనా, భార్య విషయంలో, భర్త విషయంలో, ఆ కుటుంబంలో ఆధ్యాత్మిక జీవితం, ఎన్ని విషయంలో సేవా పరిచయం ఎంత బాధన వేదన గురవుతున్నావు, వాటి నుంచి విడిపించి విమోచన రక్షించి వాటిని జీవితం ఎన్నడూ కలుపుకున్న దేవుడు కాపాడే దేవుడే నీనా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి. ఈ ఉదయకాల సమయం వాగ్దానం చూస్తున్న ప్రియ సహోదరుడు, భయపడకండి, దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. ఆయన రక్షణ కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ఇంకెన్నటికీ నువ్వు భారాభరితంగా ఉన్న జీవితాన్ని నుంచి దేవుడిని విడిపించి వచ్చి నీ జీవితంలో నూతన రక్షణ కార్యం చేస్తాడు, నూతన కార్యం చేయబోతున్నాడు. ధైర్యం ఉండు, బలం ఉండు, విశ్వాసంగా నేడు దేవుని చేసే కార్యము చూడబోతున్నావు. నువ్వు నమ్మినలా దేవుడు తప్పక ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఈ వాగ్దానం చూసిన ప్రియ సహోదరుడా, ధైర్యం తెచ్చుకో, దేవుని జీవితంలో గొప్ప కార్యం. నీ శత్రు పోరాటాలు, నీ అవమానాలు, నీ నిందలు, నీ బాధలు, నీ ఒంటరి సమస్తం దేవుడు విడిపించి విమోచి రక్షించే దేవుడే నీనాథుడు. కాబట్టి ఏ విషయం కూడా దిగులు చెందకుండా వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేసి విశ్వాసం ద్వారా నమ్మకం ఉంచి దేవుని యొక్క గొప్ప కార్యము చూడండి ప్రియ సహోదరి. మరి ఉదయకాల సమయంతో గొప్ప వాగ్దానం దేవుని మనం థ్యాంక్స్ చెప్తూ ఈ వాగ్దానం మనందరి జీవితంలో అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుల జీవముల దేవ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఈ వాగ్దానం చూసిన వారి యొక్క జీవితం ఏ కార్యం నెరవేర్చండి అయ్యా. వారు ఏ కార్యం ఎదురు చూస్తున్నారు, ఏ కార్యం జరగాలని ఆశపడుతున్నారు ప్రభా. ఈ లోకపరంగా నిందలు, అవమానాలు, అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, మానసికంగా శారీరకంగా కుమిలిపోయి జీవితం లేదని, గమ్యం లేదని, మార్గం లేదని ఎటుపోవాల్సిన స్థితిలో ఉన్నారు ప్రభా. యవన బిడ్డలైతేనేమి, వృద్ధులైతేనేమి, నడి వయసులైతేనేమి, స్త్రీలైతేనేమి, పురుషులైతేనేమి, అయ్యా కుటుంబాలు ఎవరైతే ఏ సమస్య ఉన్నారు ప్రభా వారికి మార్గం నేడును వారి జీవితంలో కలిగే రక్షణ కారణం చేస్తున్న వారి కళ్ళు చూచుతారు కానీ ప్రార్థన చేస్తున్నారు తండ్రి. ఏ పోరాటాలు ఉన్నా, ఏ సమస్యలు విడిపించి విమర్చి నీ రక్షణ కార్యం వారి జీవితం జరిపించడం ప్రార్థన చేస్తాం తండ్రి. వాళ్ళు కోల్పోయిన సమస్య తిరిగి ఏడంతల ఆశ్చర్యం నింపబడును గాక. వారు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితి ఉన్నా, ఏ పోరాటం ఉన్నా, ఏ శోధన నజడి చేస్తున్నామా వారి జీవితం ఒక రక్షణ కార్యం, ఒక విడుదల, ఒక విమోచన కలగజేయని ప్రభు యేసు క్రీస్తునామమున ప్రార్థన చేస్తున్న ప్రభా. ఈ వాగ్దానం చూసిన బిడ్డల పట్ల, షేర్ చేసిన బిడ్డల పట్ల నీ యొక్క పరిశుద్ధాత్మ కార్యం జరిపించండి అయ్యా. వారి శత్రు పోరాటాలు ఇంకెన్నడూ వారి శత్రువులు చూడకుండా తండ్రి వారికి నువ్వు విశ్రాంతి, నెమ్మది, సమాధానం దయచేయని ప్రార్థన చేస్తున్న తండ్రి. రక్షణ లేని రక్షణ దయచేయండి. బలహీన బలపరచు, కృంగిన వారు లేవనెత్తిని అప్పులని భారభరితంగా జీవిస్తున్న అప్పుల సమస్య విడిపించి విమోచన దయచేయమడుచు. ఉద్యోగంలో బాగా మంచి సూటబుల్ జాబ్ దయచేయమడుచు ప్రభావ. గర్భఫలం లేవని గర్భఫలం జ్ఞాపకం, గర్భం తిరుగుబడి ప్రార్థన చేస్తున్నాం. గర్భం మంచి సుఖమైన ప్రసవం దయచేయండి అయ్యా. మరి మంచి ఆరోగ్యం దయచేయమడుచున్న ప్రభావ. మరి యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వారిని ప్రతినిత్యం చూసిన వారి జీవితాన్ని పరిశుద్ధాత్మకంగా తోడుగా వాళ్ళ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించని ప్రార్థన చేస్తూ ఈ యొక్క ప్రార్థన ఒక జవాబు నమ్ముచు ప్రతి ఒక్క జీవితం నూతన కార్యం, రక్షణ కార్యం నమ్ముచు విశ్వసు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రేమైన దేవుని బిడ్డ ఈ యొక్క వాగ్దానం అనేక మంది షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకాయ క్లిక్ చేయండి. ఈ యొక్క సువార్త అనేక మందికి విస్తరింపచేయాలా. ఈ కడవరి మినిస్ట్రీని ప్రేమించి మీ బంధువులకు, మీ స్నేహితులకు, శ్రేయభిలాషులకు, ఆత్మీయులకు నువ్వు ప్రేమించి ప్రతి ఒక్కరు షేర్ చేయడం ద్వారా దేవుడు వారితో వాళ్ళు దీవించి ఆచరించి వాళ్ళ బంధకం నుంచి విడిపించి విమోచిస్తాడు. ఈ వాగ్దానం చూస్తున్న మీకు, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభము, దేవుని ఆశీర్వదిస్తూ మీ అందరూ ప్రభు యేసుక్రీస్తు నామమున వందనము. ప్రైజ్ ది లార్డ్.